నలుగురు యువతరం కలిశారు. 4 భావాలుంటాయి. ఈ భావాల మధ్యన సమ్మేళనం అనేటటువంటిదే ఒక చోట కూర్చోవడం. తర్వాత అభిప్రాయ విభేదాలొస్తాయి. ప్రచారం దగ్గర గొడవలొస్తాయి. ఇప్పుడు 'కాక్రోచ్ జనతా పార్టీకి' నిదానంగా జరుగుతోందదే. 'కాక్రోచ్ జనతా పార్టీ' ఉద్యమంలో మొదట కీలక పాత్ర పోషించి, ఉత్సాహాన్ని నింపి డాన్సులేసినటువంటి విజయ్ దహియా పక్కకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ సౌరవ్ దాసు, అశుతోష్ రాంకాల్ మొన్న లీడ్ తీసుకునేటప్పటికి అభిజిత్ తుప్కే కోపమొచ్చి ఆ రోజున జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం తర్వాత విజయం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేసి ఇంటికెళ్ళిపోయాడు. రెండో రోజు ఏదో టైఫాయిడ్ అని నాటకం ఆడాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ వీళ్ళని వెనకాల నుండి కేజ్రీవాల్ వీళ్ళందరి మధ్యన సమన్వయం చేశాక మళ్ళీ అందుకని ఇంటికెళ్ళిపోయాడు సొంత ఊరికి, శంభోజీ నగర్కి, మహారాష్ట్ర. మళ్ళీ వీళ్ళందరినీ పంపించాక ఎందుకంటే యాక్టివిటీ చల్లారిపోతే ఆయన ప్లాన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి మళ్ళీ అక్కడికి పంపించాడు. ఇప్పుడు అక్కడ ఒక కమిటీ కూడా వేసుకోండి మీరని చెప్పాడు. నిన్న కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసిన తర్వాత అక్కడ ధర్నా జరిగింది. ఎవరు? కాక్రోచ్ జనతా పార్టీ తరపు నిన్నటిదాకా ఢిల్లీలో సీరియస్గా కష్టపడి లాఠీ దెబ్బలు కూడా తిన్నటువంటి వాళ్ళు, మేమేమో ఆ రోజున అభిజిత్ దుప్కే పారిపోయాడు, సౌరవ్ దాస్ పారిపోయాడు, అశుతోష్ రాంకా పారిపోయారు. వాళ్ళు లాఠీ చార్జీలు జరుగుతున్నప్పుడు ఎవరూ లేరు అక్కడ. చివరికి సౌరవ్ దాస్ వెళ్ళి ఇదే వీళ్ళు ఒక అతను అక్కడ పిజ్జాలు తింటా బర్గర్లు తిన్నాడని చెప్పి పక్కన పెట్టినటువంటి పరిస్థితి విజయ్ దహియాది. ఇలాంటి సిచ్యుయేషన్ చేశారు. అదే ఇప్పుడు కమిటీ వేశారు, జాతీయ కమిటీ అని. కన్వీనర్గానేమో ఇదివరకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ఎట్లాగో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్గా అభిజిత్ దుప్కేని పెట్టారు, ముందు పెట్టారు. ఎంత చేస్తే అతని ఫ్రెండ్స్తో కమిటీ వేసుకున్నాడు, మేమందరం కష్టపడ్డ వాళ్ళందరినీ వదిలేశాడంటూ అక్కడ నిన్న కాసేపు హడావిడి నడిచింది. అది 2. మూడోది వచ్చేటప్పటికి సోనం వాంగ్చుక్ని అస్సలు పట్టించుకోవడం మానేశారు. జార్ఖండ్ విద్యార్థులు సోనం వాంగ్చుక్ హామీతో అదే ఊరడించడంతో జ్యూస్ తాగారు తప్పించి ఇక్కడ సోనం వాంగ్చుక్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. సోనం వాంగ్చుక్ పక్క వెళ్ళిపోయాడు. ఇంకొకటి ఆ ఇది అమ్మాయి బోరా అనేటటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ఏఐఎస్ఏ ప్రెసిడెంట్, వామపక్ష సంస్థది. ఎస్ఎఫ్ఐ ఎట్లాగో అట్లాగా ఆ ఏఐఎస్ఏ అధినేత్రి సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేసి తనని ఆసుపత్రికి తరలించాక నేను కూడా 21 రోజుల నుంచి నిరాదీక్ష చేస్తున్నానని చెప్పింది. అమ్మాయి తర్వాత ఏం చెప్తోంది? అభిజిత్ దుప్కే వాళ్ళు తనకి హైలైట్ కానియకుండా చూశారని. ఇప్పుడు అమ్మాయి పలు చోట్లకి తిరిగి వస్తోంది. ఆ అమ్మాయి ఇప్పుడు నిన్న వీళ్ళు ఏం పెట్టుకున్నారు? ఈ ఫుల్ ప్లెడ్జ్డ్గా దేశవ్యాప్తంగా తిరగాలనుకున్నారు ఈ సౌరవ్ దాసు, అభిజిత్ దుప్కే వీళ్ళందరూ కూడా. దానికి ప్రిపేర్ అవుతున్నామని ప్రకటించారు. వాళ్ళకంటే ఒక 4 రోజుల ముందు ఈఎంఐ యాత్ర చేస్తానని ప్రకటించింది. తద్వారా ఈ ప్రయోజనం, ఈ జంజీ అన్న పేరుతో జరుగుతున్న ఈ ప్రయోజనపు ఫలాలు పొందడానికి ఒకళ్ళకొకళ్ళు పోటీ పడుతున్నారు అన్నమాట.